హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ధాబా స్టైల్ ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఈజీ అండ్ సింపుల్గా అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 3 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ తీసుకొని కొంచెం బీట్ చేసుకోండి. ఇలా కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక 3 ఆనియన్స్ అండి కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు. మరి కలర్ చేంజ్ అవ్వకూడదు, ఇలాగే ఉండాలి, కొంచెం పచ్చి పచ్చిగా. ఇప్పుడు గ్రీన్ చిల్లీ చిన్నగా ఇలా కట్ చేసుకొని ఒక మిర్చి తీసుకున్నానండి, వేసుకోండి. దాని తర్వాత టర్మరిక్ పౌడర్ ఒక పావు చెంచా, కరివేపాకు వేసుకోండి, సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి ఒక 1/2 చెంచా. దాని తర్వాత ఒక స్పూను మిర్చి పౌడర్, జీరా పౌడర్ ఒక పావు చెంచా. చూడండి, ఇప్పుడు బీట్ చేసుకున్న 3 ఎగ్స్ వేసుకోండి. వేసుకొని ఇలాగా స్లోలీ కలుపుకోండి. 360 డిగ్రీస్లో కలుపుకోవాలండి. స్లోలీ ఇలా హై ఫ్లేమ్లో ఇలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా అయిపోయింది ఎగ్ అండా బుర్జీ. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. అయిపోయింది అండా బుర్జీ. ఈ చలికాలంలో వేడి వేడి పుల్కాలతో ఈ అండా బుర్జీ తినండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ share our channel. Thank you.